ప్రస్తుతం మనం జగద్గిరిగుట్టలో ఉన్న లొకేషన్‌లో ఉన్నాం. ఏదైతే స్కూల్ బస్ కింద బాలుడు పడి మృతి చెందిన ఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా హృదయాలు కరిగించేలా ఉంది ఆ దృశ్యం అయితే కూడా. అంటే ఆడుకుంటూ వెళ్ళిన ఏదైతే విద్యార్థి సైకిల్ తొక్కుతూ వెళ్ళిన విద్యార్థి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. సో, ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఆయన మాటలు తెలుసుకుందాం. ఇది ఎలా జరిగిందంటారు? అంటే ముమ్మాటికి ఎవరు తప్పంటారు? సుమారుగా ఏ టైంలో మీ బాబు ఆడుకోవడానికి బయటికెళ్ళాడు ఆ సైకిల్ మీద? మా బాబుకి పొద్దున స్కూల్ దింపాను 8:30కి. సాయంత్రం 3:30కి అట్లా వచ్చాడు. స్కూలు అయిపోయింది. 3:30కి వచ్చాడు. ఇంట్లో బ్యాగ్ పెట్టాడు. బ్యాగ్ పెట్టేసి సైకిల్ తీసుకొని ఆడుకొని పోతున్నా దోస్తులతో అంటే వెళ్ళిపోయాడు. అటు సైడ్ వెళ్ళిపోయాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ 3:30 అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బస్ వచ్చింది. వేరే బస్సు. కాంటెంలీ ఏదో బస్ ఉంది. ఆ బస్ వచ్చింది. అది ఇట్లకెళ్ళి వచ్చింది. ఈ గల్లీలోకి వచ్చి ఆ గల్లి రూట్ అయ్యి అట్లకెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అయితే అట్లా వెళ్తుంటే మా బాబు ఆడ గుంత ఆల్రెడీ రోడ్ డ్యామేజ్ ఉంది. ఆ డ్యామేజ్ వల్ల మా బాబు అక్కడ రోడ్ దగ్గర బస్సు రాగానే భయపడి అక్కడ గుంత వచ్చింది. గుంతలో అన్‌బ్యాలెన్స్ అయిపోయి సైకిల్ ఇట్లా పడిపోయాడు. ఆ రోడ్ డ్యామేజ్ ఉన్న వల్ల డ్యామేజ్ బ్యాలెన్స్ అయి పడిపోగానే ఆ బస్సు ఎక్కిచ్చేసాడు దాని పైన. కాబట్టి ఆ బస్సు తలుచుకుంటే ఆడ కలగొచ్చు. ఈ వితిన్ కొంచెం అందులో ఉన్నది కొంచెం దూరమే ఉన్నాడు. వితిన్‌లో బ్రేక్ కొడితే ఆగిపోవచ్చు. కానీ ఆడు ఏం కొట్టలేకపోయాడు. ఎక్కిచ్చేసాడు. బస్సు ఎక్కిచ్చేసాడు మా బాబు మీద. ఎక్కిచ్చేసినంక తర్వాత ఇగ బాబుకి డ్రైవర్ కిందకి దిగాడు. అప్పటికల్లా మా అమ్మ వచ్చి ఆడ ఒక బాబు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ అదయిపోయింది. బాబు బస్ ఎక్కేసింది. అదయిపోయిందంటే యాక్సిడెంట్ అయింది. కింద పడ్డాడంటే మా అమ్మ పోయింది. పోయి ఎత్తుతుంటే లేపలేకపోయాడు. 10 సంవత్సరాల బాబు. లేపకపోతే ఆ డ్రైవర్‌ని చెప్పిండు. మా అమ్మ డ్రైవర్‌ని చెప్పిండు బస్సోడిని. కొంచెం బాబు లేపి ఆడ తీసుకుపోతే వాడు లేపాడు. లేపి తీసుకొచ్చి ఈడ దాకా తీసుకొచ్చి అప్పటికల్లా నేను వచ్చేసిన. వచ్చి తీసుకున్నా. అంత కేర్ చేసుకోలేను. ఏదో చిన్న దెబ్బ తగిలింది కదా అని తొడ దగ్గర కొంచెం అంటే గీరకపోయింది. అప్పటికి తగిలిన ప్రాణాలతోటే ఉన్నారా? ఉన్నాడు మాట్లాడుతుండు మంచిగానే మాట్లాడుతుండు. కింద గీరకపోయింది ఇట్లా తొడ దగ్గర కింద. అంటే టైర్ ఎక్కి ఇట్లా రూసుకుపోయినట్టు గీరకపోయింది. నడుము మీద ఎక్కిన టైర్. హ్మ్. అయితే నేను తీసుకొచ్చిన. డ్రైవర్ అప్పుడే వెళ్ళిపోయాడు ఇక. బస్సు హ్మ్. తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంట్లో వచ్చి రాగానే చూస్తే ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. మొత్తం గీరుకుపోయింది. లోపల ఏమైందో తెలవదు గానీ హ్మ్. హాస్పిటల్ తీసుకుపోతే ఎక్స్‌రే చేపించాము. ఎక్స్‌రే చేపితే కింద బోన్ ఇరిగిపోయింది. ఇట్లా 2 జాయింట్ ఇట్లా ఉంటది. హ్మ్. దాని మధ్యలో ఒక బోన్ ఇరిగిపోయింది. డ్యామేజ్ అయింది. మొత్తం బ్యాక్ బోను ఇట్లా ఫ్రాక్చర్ అది హ్మ్. గినికిలా అట్లా అయిపోయింది డ్యామేజ్ లాగా. నడవలేకపోతుండు, కూర్చోలేకపోతుండు. హ్మ్. నొప్పి నొప్పి అని అరుస్తున్నాడు. దాని తర్వాత వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. సిటీ స్కాన్ చేయమన్నారు. ఆడయిపోతే ఆడికెళ్ళి డాక్టరు ఆల్రెడీ తీసుకుపోండి వేరే ఓమ్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి. ఆల్రెడీ చెప్పేసారు. తొందరగా తీసుకెళ్ళం ఓమ్ని హాస్పిటల్. తీసుకెళ్ళి అంబులెన్స్‌లో తీసుకెళ్తే లోపలనే ఆ బాబుకి పల్స్ చల్లబడిపోతున్నాయి బాడీ అంతా. హ్మ్. అప్పటికి లోపల తీసుకపోంగానే ఆక్సిజన్ పెడితే అప్పటికల్లా బాబు ఎక్స్‌పైర్ అయిపోయాడు. డాక్టర్ చెప్పారు. సో, ఈ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం నాకు కనపడుతుంది. ఎందుకంటే ఈ రోడ్‌లో మేము కార్ తీసుకొని రావడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్‌లో కార్ పార్క్ చేస్తేనే కష్టంగా ఉంది. ఒకటే వెహికల్ పడలేదు. ఈ రూట్‌లో బస్సులు తిప్పుతా ఉన్నారు. బస్సులు తిప్పుతున్నారు. 4, 5, 6 బస్సులు. ప్రతి బస్సు ఇట్లకెళ్ళి లేదు దారి లేకుండా అయినా గాని బస్సులు కావాలని తీసుకుపోతుర్రు. పోవాల్సిన దారిలోకెళ్ళి పోతలేదు. సో, ఇట్లా బస్సు వెళ్ళడానికి వేరే మార్గం ఉందా? లేకపోతే ఈ రూట్ ఒకటే ఉందా వెళ్ళడానికి? ఇదొక్కటి లేదు. వేరే మార్గం గూడా ఉంది. వేరే రూట్ గూడా ఉంది. ప్లస్ ఇంకోటేందంటే గుంత తవ్వి 10, 20 సంవత్సరాలు 20 రోజులయితుంది తవ్వేసి. హ్మ్. అది చేపిస్తలేరు ఇప్పటి వరకు. ఆ గుంత వల్ల మా బాబుకి ఇన్సల్ట్ జరిగింది. అది ఆ గుంత ప్లేన్ ఉన్నప్పుడైతే బాబు అంత డ్యామేజ్ కాకపోతుండే. అన్ అన్‌బాలెన్స్ హ్మ్. కాకపోతుండే. మంచిగుంటుండే. ఆ గుంత అన్‌బాలెన్స్ అయ్యి పడిపోయాడు. బస్సోడు ఎక్కిచ్చేసాడు. ఇప్పుడు ఆ స్కూల్ డ్రైవర్ గాని, ఆ స్కూల్ యాజమాన్యం గాని మళ్ళీ ఏమైనా మాట్లాడారా మీతోటి? ఏం మాటలు ఎత్తుకొనొచ్చిండు ఆడి వరకు. తొందరగా తీసుకెళ్ళండి అన్న హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్తే సర్లే చనిపోయాడని తెలిసాక ఏమన్నా స్పందించారా స్కూల్ బస్ యాజమాన్యం? అహా! లేదు. చనిపోయినాక ఏం అసలు స్పందించలేదు. కాబట్టి నెక్స్ట్ డే ఈరోజు నిన్న చనిపోయాడు గదా! నైటు. ఈరోజు వచ్చాడు. ఇద్దరు ఎంక్వైరీ గురించి వచ్చాడు. హ్మ్. బస్సు డ్రైవర్ ఎవ్వరు రాలేదు గానీ, ఆ బస్సు స్కూలోళ్ళే ఎవరో ఇద్దరు ఎంక్వైరీ వచ్చి చూసి ఆడికెళ్ళి చూసుకుంటా ఎళ్ళిపోయారు. తప్పించుకొని అట్లా తప్పించుకొని ఎళ్ళిపోయారు. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిందా? లేదా? అని. అది. రైట్. స్కూల్‌కెళ్ళి మీరేమైనా కంప్లెయింట్ చేయడానికి చేసారా? కంప్లెయింట్ ఇచ్చడం ఆళ్ళ మీద క్వెషన్ చేయడం లాంటివి చేసారా? పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి కంప్లెయింట్ ఇచ్చారు? పోలీస్‌లో కంప్లెయింట్ బస్సు అదే డ్రైవర్ ఎక్కిచ్చేసాడని స్కూల్ మీద కంప్లెయింట్ ఇచ్చాము. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ పోయాము. పోయి ఒక అందరం పోయి 4, 5 పోయి స్కూల్ దగ్గర అడిగితే ఆడ
లేరన్న బాబు. బాబు లేడు. ఆల్రెడీ వాళ్ళు పిఎస్ ఇద్దరు కానిస్టేబుల్‌ని ఎవరో పెట్టుకొని ఆళ్ళు ముందే మాట్లాడుకున్నారు. అతను లేడు. అతని పక్కన ఎక్కడో పెట్టేసాడు. తర్వాత ఆళ్ళేమో బెదిరించి మీరేంది ఇట్లా వచ్చి అది చేస్తుర్రని వెళ్ళిపోరంటే వచ్చేసినాము. మళ్ళా పోలీస్ స్టేషన్‌కొచ్చినాం. ఆల్రెడీ వాళ్ళని పంపించేసారు. పిఎస్‌కి ఇక్కడ పంపించేసారు. గుట్ట పిఎస్‌కి పంపించేసారు ఇద్దరు కానిస్టేబుల్ తోటి. మేమొచ్చి ఈడ కంప్లెయింట్ ఇచ్చే లోపల ఆళ్ళున్నారు ఆల్రెడీ. అయితే అదే ఏమైనా ఇన్సిడెంట్ గొడవలు గిడవలు చేయకుండా ఆళ్ళేమో సేఫ్టీగా ఆళ్ళు ఆల్రెడీ వచ్చి ఇక్కడ వెయిట్ చేసి అది చేశారు. అట్లా. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కానీ ఇప్పుడు జరిగిన నష్టం అయితే ముమ్మాటికి తప్పుగా కనపడుతుంది. ఎందుకంటే ఆ రూట్ ఏదైతే ఉందో అది బస్ వచ్చే రూట్‌లో కనపడట్లేదు. ముమ్మాటిగా సీసీ కెమెరాలు చూసుకుంటే అది ముమ్మాటిగా అది ఏదో చిన్న వెహికల్స్ వెళ్ళే రూటే అది. ఆ రూట్‌లో రావడమే తప్పు. సో స్కూల్ యాజమాన్యాన్ని మీరు ఒకవేళ డిమాండ్ చేయాలంటే ఏం చేస్తారు? లేదా ఎలాంటి న్యాయం కోరుతున్నారు మీరు? ఆ! జస్టిస్ అంటే ఎలాంటి న్యాయం కోరుతా ఉన్నారు మీ మాటలో? అంటే ఎలాంటి శిక్ష పడాలంటారా? లేకపోతే శిక్ష పడాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ కాదు కదా! మళ్ళా ఇది ఒక్కసారి జరిగింది. మళ్ళా ఇంకా వేరే పిల్లలు కూడా ఇట్లా జరగకుండా ఈ రోడ్ ఇట్లా డ్యామేజ్ ఉన్నప్పుడు వేరే పిల్లలు కూడా ఆ మూమెంట్‌లో రావచ్చు. జరగొచ్చు. అట్లా అవ్వచ్చని అవకాశం ఉంది కాబట్టి ఇట్లా జరగకుండా కఠినంగా శిక్ష ఇవ్వాలి కంపల్సరీ. రైట్. ఇది తన తండ్రి ఆవేదనతో చెప్తున్న మాటలు ఏదైతే ఉన్నాయో చాలా గుండెల విషయంలో మాట్లాడుతా ఉన్నారు. నా కొడుకు జరిగిన దుస్థితి ఇంకెవరికి కలగొద్దు. వెంటనే ఆ రోడ్డు మరమ్మతులు చేయండి. బస్సుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ తండ్రి మాట్లాడుతున్నారు. సో వెళ్లి చూద్దాం. ఏదైతే స్పాట్ ఉందో అక్కడికెళ్లి చూద్దాం. ఎక్కడైతే బస్సు బాలుడి మీదకి ఎక్కించిందో అక్కడికి వెళ్లి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. రైట్. ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్ లోనే ఉన్నాం. చూసుకుంటే ఈ రోడ్ ఏదైతే ఉందో కనీసం 2 వీలర్స్ గాని, 3 వీలర్స్ వెళ్ళడానికి చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్న రోడ్లలోకి ఒక స్కూల్ బస్సులు రావడం ఎంతవరకు సమస్య అనేది కనబడతా ఉంది. చూసుకుంటే అది ఎంత చిన్న నేరో రోడ్డు. ఒక రోడ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. కార్ రావాలంటేనే చాలా ఇబ్బంది ఉన్న సిట్యుయేషన్‌లో స్కూల్ బస్‌ని ఎలా తిప్పుతున్నా ఉన్నారో అర్థం కావట్లేదు. ఈ స్కూల్ యాజమాన్యం తప్పా? లేకపోతే స్కూల్ బస్సుల యాజమాన్యం ఎన్నాళ్ళ నుంచి ఈ రోడ్డు మరమ్మతులు కాకుండా అంటే రోడ్డు వేయడానికి వెయిట్ చేస్తా ఉన్నారు. రోడ్డు వేయడం కోసం కూడా రోడ్డు కూడా తవ్వేసి పెట్టారు. చుట్టూ కూడా ఇక్కడే మ్యాన్ హోల్ ఉంది. మ్యాన్ హోల్ నుంచి వాటర్ వెళ్తా ఉన్నాయి. ఇదంతా కూడా రోడ్డు తవ్వేసింది. అంటే అన్‌కంప్లీటెడ్ రోడ్డుగా కనపడుతుంది. ఇలాంటి అన్‌కంప్లీటెడ్ రోడ్ పూర్తిగా నిర్మాణంగా కానీ, కంప్లీట్ కాని రోడ్లలోకి అంత పెద్ద స్కూల్ బస్సులు ఎలా వస్తా ఉన్నాయి. ఈ స్కూల్ బస్సులు తిప్పుతా ఉన్నారు. సో పిల్లలు వారి ఇంటి పక్కనే కాబట్టి ఆడుకునే ప్రదేశం, రోజు తిరిగే రోడ్లు కాబట్టి వారు వెళ్తా ఉంటారు. కానీ ఈ రోడ్లు ఇప్పటి వరకు వేయకుండా ఇన్ని రోజులు కూడా నిర్లక్ష్యం పెట్టిన ఈ కాంట్రాక్టర్‌ది తప్పా? లేకపోతే ఆ స్కూల్ బస్సు నిర్లక్ష్యమా? లేకపోతే ఈ రోడ్లు ముమ్మాటికి కనపడుతుంటే ఈ రోడ్డు ఇలా గుంతలు ఉండడం వల్లే ఆ బాబు చనిపోయడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే చూసుకుంటే రోడ్డు కూడా ఏసి ఎన్ని రోజులు అవుతుందో అర్థం కావట్లేదు. అంటే అన్‌కంప్లీటెడ్ రోడ్స్ చూసుకుంటే ఏసి వదిలేసారు. ఒక రోడ్డు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టరు ఈ రోడ్డుని ఇలా తవ్వేసి నిర్దాక్షిణ్యంగా మధ్యలో వదిలేయడం వల్ల ఈ గుంతలు ఏర్పడడం వల్ల ఆ బాబు సైకిల్ పక్కకు ఆపినప్పుడు అది ఏదైతే స్కిడ్ అయిపోయింది పాపం. అది చూసుకుంటే ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో ఆ బాబు సైకిల్ తీసుకొని ఒక బాబు ఇక్కడ ఉన్నాడు. ఇంకొక బాబు సైకిల్ తీసుకొని ఇక్కడికొచ్చినాడు. ఇక్కడికొచ్చి వెయిట్ చేద్దాం కరెక్ట్ ఇదే స్పాట్‌లో ఆగాలనుకున్నాడు. కానీ చూసుకుంటే ఈ రోడ్డు కూడా అన్‌కంప్లీట్ అంటే ఆ కాంట్రాక్టర్లు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంటే అంటే రోడ్డు ఇలా ఉన్నప్పుడు ప్రాణాలు పోతాయి, యాక్సిడెంట్లు అవుతాయని వాళ్ళకి చింత కూడా చిత్తశుద్ధి లేదా పని మీద వాళ్ళకి. ఇలా రోడ్లు మధ్యలోనే వదిలేయడం వల్ల ఒక పసి ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది ఈరోజు. ఇక్కడే సైకిల్ ఏదైతే ఉంటదో ఆపుకొని అంటే బస్సు వస్తుంది. అమ్మో! బస్సు మీదకొస్తుంది. దాన్ని పక్కకు జరుద్దాం అనే భయంతో ఆగాడు. కానీ ఇక్కడున్న రోడ్డు పరిస్థితి, ఈ గుంతలున్న పరిస్థితికి ఆ బాలుడు ఏం చేయలేకపోయాడు. జస్ట్ అంటే ఇక్కడ కాలు పెట్టాడు. ఇటు సైడు వెయిట్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ కాలు స్లిప్ అయిపోయి కొన్ని క్షణాల వ్యవధిలోనే పడిపోవడం జరిగింది. ఆ డ్రైవర్ కూడా ఈ రోడ్‌లోకి ఎలా వస్తారు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా ఒక కారు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. అంటే ఈ రోడ్డు కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టికి రోడ్డులోకి మనుషులు నడవాలన్నా డ్రైనేజ్ ఇబ్బంది పొర్లుతూనే ఉంది. డ్రైనేజ్ వాటర్ గాని ఇక్కడనే ఫ్లో అవుతా ఉంది. అండ్ బైక్స్ వెళ్ళాలన్నా, కార్లు వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్న రోడ్‌లోకి ఆ స్కూల్ బస్ ఎలా వెళ్ళింది? ఆ స్కూల్ బస్సులు వెళ్ళడానికి ఇంకేదో రూట్ లేదా? లేదంటే రోడ్ ఇక్కడ రిపేర్ జరుగుతుందే అనుకో. రోడ్ రిపేర్ జరుగుతుంది. సో కొద్ది దూరంలో ఆపేసి పిల్లల్ని అక్కడనే దింపి వెళ్ళమనొచ్చు ఇంటికి. ఒక 100 మీటర్స్ నియర్ బై దింపొచ్చు. వాళ్ళ పేరెంట్స్‌కి ఇంటిమేషన్ ఇచ్చి పిల్లల్ని వదలొచ్చు. మరీ గల్లీలోకి తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? చూసుకోవచ్చు ఆ పరిస్థితి. ఆ రోడ్లు కూడా బాగా అధ్వానంగా పరిచిపోయిన స్థితిలో కనపడతా ఉంది.
రైట్. బ్రదర్ చెప్పండి. ఈ ఏరియాలో ఉంటారు స్థానికులుగా. సో, ప్రమాదం గల కారణాలంటే ఏం జెప్తారు? ఎవరి నిర్లక్ష్యం అంటే మెయిన్‌గా ప్రాణం అయితే పోయింది. ఏం తీసుకురాలేకపోతేనే కానీ, ముఖ్యంగా దీనికి గల కారణం అంటే ఎవరు జెప్తారు? ఇప్పుడు కారణం అంటే ఒకటి ఆ వర్క్ స్టార్ట్ చేసి 10 డేస్ అయింది. దానికి రెస్పాన్సిబిలిటీ ఒక బ్యారికేడ్ పెట్టడం గానీ, ఏదైనా కట్టడం గానీ చేసుంటే దాన్ని అరికట్టేవాళ్ళం. ఇంకొకటి ఇప్పుడు ఇది 30 ఫీట్ రోడ్‌లోకి 30 ఫీట్ వెహికల్ ఎట్లా వచ్చింది? 30 ఫీట్ వెహికల్ రావద్దు కదా! సరే వచ్చింది. వచ్చినప్పుడు ఇట్లా తిప్పుకోవచ్చు కదా! అంత నేరో లోపలికెళ్ళి కట్ చేయాల్సిన అవసరం లేదు. అంత నేరో లోపలికెళ్ళి కట్ చేసినప్పుడు వాడు ఎంత నిదానంగా వెళ్ళాలి. అవతల సైడ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకటి అక్కడ బ్యారికేడ్స్ పెట్టను ఉండాలి. 2 వీడు ఆగిపోవాల్సిందని ఆగిపోవాల్సింది. ఆ 2 చేయలేదు. ఆ రెండిటి వల్ల నష్టం ఒక ప్రాణం. 10 సంవత్సరాల బాబు. వాడు ఇప్పుడు తేవాలన్నా తేలేం వాడిని. దానికి నిర్లక్ష్యం. దాంట్లో అన్నిట్లో నిర్లక్ష్యమే కదా! ఇప్పుడు స్కూల్ బస్ కూడా సందు నుంచి వెళ్ళాల్సిన పని లేదు. కాంట్రాక్టర్ గారు 2 బ్యారికేడ్లు పడేస్తే అయిపోయేది. ఇప్పుడు ఆయన 2 బ్యారికేడ్లు పెడితే అయిపోయేది కదా! అది లేదు, ఇది లేదు. ఇప్పుడు ప్రాణం పోయింది. ఇప్పుడు మనం వాళ్ళని అనుకుని వీళ్ళని అనుకున్నా అది తిరిగి రాదు. ఇట్లాంటిది ఏంటంటే ఇంకో చోట ఎక్కడ కూడా ఇట్లాంటివి జరగొద్దు. దానికి ఖచ్చితంగా అందరూ సహకరించాలి. రోడ్లు ఇట్లా ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళకూడదని కనీసం ఒక 4 రాళ్ళు పెట్టినా, ఒక 2 కర్రలు అక్కడ వేసినా ఈ ప్రమాదం జరిగేది కాదు. సో ఇట్లాంటిది ఇంకెక్కడ జరగకుండా ఎక్కడైనా రోడ్లు వేసేటప్పుడు కానీ ఏదైనా వేసేటప్పుడు కానీ దయచేసి ఒక బ్యారికేడ్ పెట్టండి. లేదా 4 రాళ్ళు పెట్టండి. మీ పనోళ్ళు ఉంటారు కదా! ఇప్పుడు కంకర వేయడానికి దాని మీద ఉంటారు. ఒక 4 గెనెటర్లు తీసుకొచ్చి పెట్టండి. అది కూడా దాటెళ్తే మనిషి అంత మూర్ఖుడు ఇంకొకడు ఉంటాడు. ఇప్పుడు అది కూడా దాటెళ్తే వీడంత మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు. మరి అది కూడా లేదు, ఏది కూడా లేదు. అసలు ఆ నేరో రోడ్‌లోంచి వెళ్ళాల్సిన పని అవసరం ఏమొచ్చింది అంత పెద్ద వెహికల్‌కి. తప్పైతే జరిగింది. రైట్. వాళ్ళు బాబు పేరెంట్స్ పోలీస్‌లో కంప్లెయింట్ ఇచ్చారా? ఎలాంటి కంప్లెయింట్ ఇచ్చారు? అండ్ స్కూల్ యాజమాన్యం ఏదైతే క్వాంటమ్ లీఫ్ స్కూల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? ఈ డీటెయిల్స్ ఏంటి? మేమైతే మార్నింగ్ అయితే స్కూల్‌కెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు నిన్న 4:30కి జరిగిన ఇన్సిడెంట్‌కి మేము పొద్దున్నెళ్ళి 9 అరౌండ్ 9:00 వెళ్ళాం. స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకెళ్ళాం. ఆ టైం వరకు మాకు ఎటువంటి మాట గాని, ఇది గాని ఏది లేదు. జరగలేదు. వాళ్ళేమన్నారంటే "నువ్వు ఒక 2 మనుషుల్ని పంపించానమ్మా, అక్కడ చూసారమ్మా." అవన్నీ ఉట్టి మాటలయింది. ఇప్పుడు 2 మనుషులు వచ్చినప్పుడు మేమందరం ఇక్కడే ఉన్నాం కదా! ఇప్పుడు మనిషి చచ్చిపోయిన దగ్గరే ఉన్నాం కదా! మేము ఎక్కడ పారిపోలేదు. వాళ్ళెవరు రాలేదు. మేము అక్కడికెళ్ళి అడిగాము. సో, అయితే మేమేమనలేదు. బాబు ఆ డ్రైవర్ ఎవరో ఆ బస్సు తీసుకొచ్చి స్టేషన్‌లో పెట్టండి. వాళ్ళకి ఈ విషయం ఏమంటారంటే మాకు తెలీదని అన్నారు. మరి తెలియనప్పుడు నువ్వు రూట్‌కి రావాల్సిన బస్సు ఎందుకు రాలేదు? మార్నింగ్ 7:30కి రూట్‌కి రావాలి బస్సు. మరి ఎందుకు రాలేదు బస్సు? రావాలి కదా! ఇప్పుడు మీ లెక్కనే అనుకుందాం పోనీ. ఇప్పుడు వాడిని కొట్టినంత మాత్రాన మాకు ఉపయోగం లేదు. జస్టిస్. ఇప్పుడు ఇదే డ్రైవింగ్, ఇదే నిర్లక్ష్యం వాడు ఇంకొక దగ్గర చేయొద్దు. ఇప్పుడు ఇది ఇట్లాంటిది ఇప్పుడు ఏది దెబ్బ తగిలినా ఏ దెబ్బ అయినా దెబ్బే. ఇట్లాంటిది ఇంకెక్కడ జరగకూడదు. వాడు ఖచ్చితంగా 100% కొంచెం గట్టిగా దెబ్బ తగలాలి. వాళ్ళకి కానీ ఇందులో భాగస్వామ్యం కలిగిన వాళ్ళందరికీ ఖచ్చితంగా 100% జస్టిస్ చేయాలి. అలాగే వీళ్ళందరూ కూడా ఒక చిన్న అవేర్నెస్ లాంటిది క్రియేట్ చేయాలి. మీ ఈ రోడ్లు ఏవైతే చూస్తుంటే రోడ్లు కూడా మొత్తం డ్రైనేజ్ పొంగి ఉంటున్నాయి. చాలా నేరో రోడ్. మా ఆర్‌టీవీ కార్ వస్తేనే అది పార్క్ చేసి ఇంకో వెహికల్ వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో, ఇలాంటి చిన్న చిన్న నేరో రోడ్‌లోకి అంత స్కూల్ బస్సులు వస్తా ఉన్నాయి లోపలికి. సో, దీన్ని మీరు ఎందుకని అడగడం లేదు? ప్రశ్నించడం లేదు. ఒకవేళ స్కూల్ బస్సులు ఏదైనా ర్యాష్‌గా తోలుతుంటారా? లేదా ఎలా ఉంటది సిట్యుయేషన్ డైలీ ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇంటి ముందు దిగాలనేది ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఒకడు 100 మీటర్స్ అయినా పర్లేదు, కొంచెం సేఫ్ సైడ్ గురించి ఒకడు ఆలోచిస్తారు. అందరూ ఒకేలాగా ఆలోచించాలని లేదు. సో బస్సులు అయితే ఎప్పటి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు టు బి ఫ్రాంక్ నేనైతే ఇప్పుడు వర్క్ వెళ్ళిపోతాం. పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మనం జాగ్రత్తలు చెప్తాం. ఉండండి అమ్మా, చేయండి అమ్మా. ఇప్పుడు వచ్చే బస్సుని ఆపితే ఇప్పుడు నేను ఆపుతాను ఎగ్జాంపుల్. ఇక్కడ అవతల వాడంటే మా పిల్లోడు ఉన్నాడు కదా, రావాలి కదా, చేయాలి. నేనంటే జనాల్లో కూడా అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు వన్ సైడే తొయ్యొద్దు. జనాల్లో కూడా అరే వద్దు, అంత పెద్ద బస్సు ఇక్కడ రావడం ఇబ్బంది, మన వెహికల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, పిల్లలు తిరుగుతున్నారు, ఇవన్నీ వద్దు. బాబు నువ్వు పలానా దగ్గర పెట్టుకో, మేము అక్కడ తీసుకొచ్చి అప్ చెప్తాం, మేము అక్కడ పెడతాం, అక్కడ బస్సు ఎక్కిస్తామని మనకు కూడా ఉండాలి. మనకు అవేర్నెస్ లేదు, మనకి లేదు. మనకుంటే ఆటోమేటిక్గా వాడు ఎందుకు వినడు? మనం రావద్దంటే వాడు వస్తాడు, వాడు రాడు కదా. మన జనాలు కూడా మారాలి. ఒక దెబ్బ తగిలి ఇంతమంది చూస్తానికి వచ్చారు కదా, చూద్దాం. లేటెస్ట్ రేపు పొద్దు నుంచి ఎంతమంది మారుతారు, ఎవడోడు బస్సు ఇటు రావద్దని చెప్తారో చూద్దాం. అది కూడా ఇప్పుడు ఇది కూడా ఛాలెంజే కదా. ఇప్పుడు ఎంతసేపు మనం వాంతి సరే వాడిది తప్పు ఉండొచ్చు, దీంట్లో మనం కూడా ఆలోచించాల్సింది ఏంటి? మనం కూడా రానిపోద్దు వెహికల్స్. కుదరా నాయన, మీరు ఇంత పెద్ద వెహికల్స్ తీసుకురాకండి, మీరు అక్కడ పెట్టుకోండి. మేము 10 మీటర్స్ మేము తీసుకొస్తాం. 10 మీటర్స్ కాదు, 20 మీటర్స్ నడిపిద్దాం. పిల్లలు నడిపించిన కొంపలే మొలిగిపో కదా, నడిపించి అక్కడ బస్సు ఎక్కిద్దాం. కొన్ని ఇన్ టైంలో తీసుకొస్తాం. ఇప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరిగేదానికంటే అది బెటర్ కదా. 20 మీటర్స్ 50 మీటర్స్ నడిపించి తీసుకురావడం బెటర్ కదా. ఇట్లాంటి ప్రమాదాలు జరిగి అందరు బాధపడి అందరు గుంపు కూడి ఇదంతా ఇష్యూ చేసేదానికంటే అది బెటర్ కదా. చూద్దాం మరి ఎంతమంది జనాలు ఏమంటారో ఏంటో. రేపు పొద్దున్న ఏమైనా మాట్లాడి బస్సులు రాకుండా చేసాం. అట్లనే అవి కూడా రోడ్డు పనులు కూడా కొంచెం తొందరగా జరిగి ఇట్లాంటి పనులు జరిగేటప్పుడు కొంచెం బ్యారిగేడ్స్ పెట్టడము ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్కూల్ యాజమాన్యం కూడా ఇన్ఫార్మ్ చేయాలి. అరే నాయన బస్సు
వెళ్ళే ప్లేస్ అంటే మీరు వెళ్ళకండి. ఈ కొంచెం చెప్తే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ స్కూల్ అయినా కదా ఏ స్కూల్ అయినా కూడా వెళ్ళే రోడ్ లేనా కూడా వెళ్ళకండి. మీరు అక్కడ ఆపేసేయండి. పేరెంట్స్కి మేము చెప్పుకుంటాం సార్ అక్కడ రోడ్డు తవ్వారు అది రాదని మీరు చెప్పేస్తే అసలు ఇవన్నీ జరగవు కదా, ఈ ఉదాంతాలన్నీ జరగవు కదా, అక్కడతోనే స్టాప్ అయిపోతాయి కదా, అక్కడి నుంచి బ్యాక్ స్టాప్ రావచ్చు. అది మేము చెప్పేది. ఇంకేది దాని మించి ఆల్ది తప్పు అయిపోయింది, తప్పు జరిగిపోయింది, దాన్ని రెక్టిఫై చేయాలంటే జస్టిస్ అంతే. మనకి ఇప్పుడు జస్టిస్ వాడు ఖచ్చితంగా వాడు బాధపడాలి. వాడు బాధపడి నెక్స్ట్ టైం అది ఎక్కడ రిపీట్ చేయొద్దు. ఆ రిపీట్ చేసిన దగ్గర వాడు ఖచ్చితంగా గుర్తురాడు, వద్దు నేను ఆ రోజు ఆ తప్పు చేసాను, వాడు ఆ తప్పు చేసాడు మనం ఆ తప్పు చేయదు అనేది వాడికి కలిగినప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. ఏదైతే స్కూల్ బస్ ఆ బాలుడిపై ఆ ఎక్కించి ఆ మరణానికి గల కారణం అనేది క్వాంటమ్ లీఫ్ అనే స్కూల్ బస్ డ్రైవరు ఈ రోడ్లోకి రావడమే తప్పు. ఇది చూసుకుంటే మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ రోడ్డు కూడా అన్కంప్లీటెడ్ గా కనపడతా ఉంది. మ్యాన్ హోల్స్ పొంగి డ్రైనేజ్ పొంగుతా ఉంది ఈ రోడ్లలో. అండ్ ఇటు నిర్మాణం సగం వరకు వేసి తొవ్వేసి వదిలేశాడు ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ముమ్మాటే కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు ఈ రోజు నీట్ గా అంటే ఇలా గుంతలు లేకుండా అంటే తవ్విన వెంటనే దీన్ని పూడ్చిపెట్టడం లేదో ఈ రోడ్ ని క్లోజ్ చేయడము అంటే అండర్ కన్స్ట్రక్షన్ అని పెట్టి రోడ్ క్లోజ్ చేయడం అలాంటివి చేసి ఈ రోజు అలాంటి ప్రమాదం జరిగేది కాదు. ఎందుకంటే రోడ్డు యథావిధిగా కనపడుతున్న వెహికల్స్ వెళ్ళడం వల్ల బస్ డ్రైవర్ ఆ ఈ గుంతలోంచి రావాల్సిన కర్మేం పట్టింది ఆ బస్ డ్రైవర్ నీకు? క్వాంటమ్లీ స్కూలు బస్ డ్రైవర్ నువ్వు తోలేటప్పుడు ఈ గుంతలోకి రావాల్సిన అవసరమే వచ్చింది. అంటే పిల్లలు నడుస్తున్నారు తోలుతున్నారు అంటే అంటే అంత డిస్ట్రక్టెడ్ గా ఉన్న రోడ్లోకి కొంచెం దూరంలోనే ఆపుకోవచ్చు కదా నువ్వు. ఆపుకున్నప్పుడు ఇంత ప్రాణం పోయేది కాదు. అంటే ఇరుపక్షాల తప్పు ఉన్నా కూడా ఒక బాబు అక్కడ ఆపుకున్నాడు, బై మిస్టేక్ పడిపోయాడు, సో నీకు కనపడలేదు. కానీ ఇక్కడ రోడ్డు బాగాలేదు, గుంతలుగా ఉంది, డ్రైనేజ్ పొంగుతా ఉంది, బస్సు కాదు ఆటో కాదు ఏది వెళ్ళే రూట్ లేదు ఇక్కడ. అలాంటి రోడ్లో కూడా నువ్వు బస్సు తిప్పావు అంటే అది ముమ్మాటిగా బస్ డ్రైవర్ తప్పుగానే కనపడతా ఉంది. చూసుకోవచ్చు మీరు విజువల్స్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. మీరు ఆర్టీవీ ప్రేక్షకులు చూసే ప్రతి ఒక్కరు కూడా నేను అదే అడుగుతున్నాను. ఇక్కడ తప్పు డ్రైవర్దా పడిపోయి చనిపోయిన బాబుదా అన్నది కాదు. ఇరుపక్షాల తప్పు ఉన్నా కూడా క్లోజ్ చేసిన రోడ్ ఇది. అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్న రోడ్లోకి అంత పెద్ద ట్రక్ లా ఉన్న బస్సు స్కూల్ బస్సుని క్వాంటమ్ లీఫ్ అంటే ఒకవేళ ఈ గుంతల రోడ్లోకి ఒకసారి చూసుకోవచ్చు ఆటో వెళ్ళే దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ఒక ఆటో వెళ్ళాలంటేనే నానా ఇబ్బందులు పడుతూ వెళ్తున్న ఆటో వెళ్తా ఉంది. నువ్వు ఈ రోడ్లోకి అంత పెద్ద బస్సును తీసుకొచ్చావంటే ఒకవేళ ఈ గుంతలలో ఎరుకొని లేదా మ్యాన్ హోల్లోకి ఒక వీల్ కుంగి ఆ బస్సు పడిపోతే ఏంటి పరిస్థితి? అందులో ఉన్న పిల్లల పరిస్థితి ఏమైనా ఇది చనిపోయింది ఒక ప్రాణం. ఒకవేళ బస్సు పడిపోయి ఉంటే ఇంకొక బస్సులో ఉండే ఒక 50-60 మంది పిల్లల ప్రాణాలు పోయేది. ఇంత నిర్లక్ష్యమా స్కూల్ యాజమాన్యానికి? స్కూల్ యాజమాన్యం కూడా వీటి పట్టించుకోవాలి. స్కూల్ బస్సులు కూడా ఫిట్నెస్ లేకుండా లైసెన్స్ లేకుండా కూడా కొంతమంది అన్పారలల్ గా తోలుతా ఉంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తోలుతా ఉంటారు. స్కూల్ యాజమాన్యం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అండ్ ఈ రోడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అతని మీద కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా మా ఆర్టీవీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు పరిస్థితి కూడా అలాగే ఉంది. తొవ్వి నిర్లక్ష్యంగా అలా వదిలేశారు అంతే. రోడ్డుని ఇన్ని రోజులుగా వదిలేసడం వల్ల ఈ రోడ్డు అతలాకుతలం ఉండడం వల్లే ఆ బాబు పడిపోయాడు, నిండు ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ఇది దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించిన వివరాలు. కెమెరామన్ ఆజార్తో పవన్ వాయిదేవ్, RTV. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.